హాయ్ అండి, నమస్తే. నేను మీ మస్తిపురం నాగేశ్చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము కర్ణాటకలోని గుల్బర్గా దగ్గర అంటే కలబుర్గి దగ్గర కాన్గాపూర్ అనే టెంపుల్కి వెళ్తున్నాము, దత్తాత్రేయ టెంపుల్కి. అయితే ఇది మామూలుగా అయితేనేమో పున్నం రోజు వెళ్తే మంచిదని చెప్పేసి అంటారు, పున్నం రోజు కానీ అమాస రోజు కానీ. కాకపోతే మాకు పున్నమి అమాస అనేది వీకెండ్స్లో కుదరదు కాబట్టి ఇంకా వెళ్ళాలన్నట్టు ఇప్పుడు సాటర్డే రోజు వెళ్ళినాము. ఇంకా చూద్దాం మరి. అంటే మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం. మరి అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయో ఏందనేది, అక్కడ టెంపుల్లో పబ్లిక్ ఏందనేది ఈ కమింగ్ వీడియోలో మీరు చూద్దరు. కానీ అండ్ ఇంకొకటి, ఇంకా మేము ఇప్పుడు వెళ్ళిందే చాలా లేట్ వెళ్ళినాము. అంటే వెళ్తేనేమో కరెక్ట్ ఒక 4 or 5 అవర్స్లో రీచ్ అయిపోతాము. కాకపోతే మార్నింగ్ వరకు మెల్లగా వెళ్ళాలని చెప్పేసి సుకూన్గా మెల్లగా స్టార్ట్ అయిపోయినాం. దానికి తోడు అక్కడక్కడ బ్రేక్ తీసుకొని ఇంకా మెల్లగా డిన్నర్ చేసి వెళ్దామన్నట్టుగా సుకూన్గా వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. సో ఈ వీడియో అయితే మీరు కంటిన్యూ చేయండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని ముందుగా లైక్ చేయండి. మీకు ఇంకోటి, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఈ రోడ్ అంతా కూడా మేము వచ్చేది అత్తాపూర్ నుంచి. సో అత్తాపూరు లంగరోజ్ అంటే బాపుఘాట్ దగ్గర నుంచి వచ్చినాము. లంగరోజ్ లోపలికి వెళ్ళి ఏం రాలేదు. అత్తాపూర్ నుంచి హైదర్గూడ నుంచి బాపుఘాట్ తర్వాత నార్సింగ్ తర్వాత నానక్రమ్ కూడా, అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాము. దీని తర్వాత పటాన్చేరు తర్వాత సంగారెడ్డి తర్వాత జహీరాబాద్ తర్వాత ఇంకా గుల్బర్గాకి వెళ్ళే రూటు. అంటే మనకు ముంబై హైవే నుంచి ఒక దగ్గర డైవర్షన్ ఉంటుంది గుల్బర్గా హైవేకి వెళ్ళడానికి. అంటే జనరల్గా మనకు అటు సైడ్ నుంచే గోవా కూడా వెళ్ళడానికి రూట్ ఉంటుంది. విజయపుర గోవా రూటు. సో అట్లా ఇప్పుడు నానక్రమ్ దగ్గర ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడు మేము. ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నట్టు. ఇక్కడ నుంచి పటాన్చేరు ఇంకా కొద్దిసేపు దూరమే, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. డిస్టెన్స్ ఉంటుందేమో కానీ ఒక 10 నిమిషాలు పావు గంటలో వెళ్ళిపోవచ్చు. మంచి ట్రాఫిక్ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఒకసారి బ్రేక్ తీసుకోవాలి మేము. ఇంకా డిన్నర్కి ఇట్లా వేసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు దాటేసినాము. ఇక్కడ మాకు సినిమా స్టార్ట్ అయింది. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఈ పటాన్చెరు దాటిన తర్వాత సంగారెడ్డి వరకు అయితే ఇంకా ఎట్లాగో తెలుసు కదా, ఇంకా సిటీ అవుట్స్కట్స్ అన్నట్టు ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలా స్లోగా మూమెంట్ కూడా ఉంది ఇంకా అక్కడక్కడ. సో మొత్తానికైతే ఈ తిప్పలైతే పడుతున్నాము. చూడాలి మరి ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుందో. ఎంత హైవే అయినా సరే సిటీ దాటినాక కూడా చాలా దూరం, దగ్గర 45, 50, 60 కిలోమీటర్ల వరకు కూడా ఓసారి రోడ్డు ఖాళీనే ఉండదు. ఈ నైట్ జర్నీ అంటేనేమో స్టార్టింగ్లో ఈ సిటీ దాటి ఒక 100 కిలోమీటర్ల వరకు అయితేనేమో ట్రాఫిక్ ఉంటుంది. ఈ 100 కిలోమీటర్ తర్వాత ఇంకా కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. మరి ఇప్పటికైతే మాకు దగ్గర 60 కిలోమీటర్ దాటినా కూడా సిటీ ట్రాఫిక్ అయితేనేమో తప్పించుకోలేకపోతున్నాము. చూడాలి. ఇప్పుడైతే మాకు ఫస్ట్ టోల్గేట్ వచ్చింది సంగారెడ్డి దగ్గర. హలో అండి, ఇప్పుడు మేము జహీరాబాద్కి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఈయన మా కోట ఎవరు, మా టీమ్ లీడర్ ఎన్నుకున్నాడు, చూపిస్తాను. ఈయన మా టీమ్ లీడర్. మొత్తము అంతా మా ఫైనాన్షియల్ మొత్తం వెనకనే ఈయన చూసుకుంటాడు. కాకపోతే నిదానం వెళ్తున్నా, ఏం పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే పొద్దున వరకు మనము గుల్బర్గా, దాని తర్వాత కాన్గాపూర్ రీచ్ అవ్వాలి. కాబట్టి మేము డిన్నర్ చేయలేదు. డిన్నర్ చేయని ఇంకా మాకు ఇంకొక 10-15 కిలోమీటర్స్ వరకు మాకు ఛాన్స్ ఉంది. ఒక 15 కిలోమీటర్స్ లోపు మేము డిన్నర్ చేసేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 1 గానికి వస్తుంది. 10 to 1. ఇంకొక 15 minutes లో మేము డిన్నర్ చేసేస్తాం. ఇప్పుడు అందరూ తెలుగేసి ఉండడానికి కారణం కొత్త డ్రైవర్, దాని వల్ల నాట్ సేఫ్. యాక్చువల్గా ఈ వెహికల్ పెద్ద వెహికల్ అయినా సరే చిన్న వెహికల్ లాగానే వాడతాం. ఎందుకంటే మనకు ఎంతసేపు రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎంత వాడాలో అంత వాడాలి. ఇప్పుడు మాక్సిమం స్పీడ్ వచ్చేసి 100. ఎందుకంటే 100 ఉంది అనుకో, వెహికల్
ఆపాలంటే డిస్క్ మీదనే ఉంటుంది. ఆ డిస్క్ అనేది చిన్న మహా అంటే 1 ఇంచెస్ 1.5 ఇంచు అంత చిన్న డిస్క్. ఇంత పెద్ద వెహికల్ ఆపాలంటే దానికి కూడా ప్రెషర్ ఉంటాయి కాబట్టి మన కంట్రోల్ ఉండాలంటే 100 120 అంతకు మించి ఎక్కువ పోతే మన కంట్రోల్లో ఉండదు. మాక్సిమం 120 కాదు 130 కంటే ఎక్కువ పోకపోవడం కరెక్ట్. సజెస్టబుల్ అంటే 130 మ్యాక్స్. అంతకు మించి ఎక్కువ పోతే మన ముందు కానీ మన వెనుక కానీ ఎటువంటి వెహికల్స్ ఉండకూడదు. సో మీరు ఏదైనా వెహికల్ వాడుతున్నారు అంటే బ్రేక్ వేస్తున్నారు, తప్పదు బ్రేక్ వేయాలి అంటే స్టీరింగ్ ని లైట్ గా లెఫ్ట్ రైట్ లైట్ గా తిప్పాలి. ఎందుకంటే వెహికల్ అప్పుడు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది, మన కంట్రోల్లో ఉండదు. స్ట్రైట్ గా బ్రేక్ వేస్తే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అటు ఇటు పోవడం గ్యారంటీ. అందుకని అటు ఇటు పోకుండా ఉండాలంటే మన స్టీరింగ్ మన కంట్రోల్ ఉండాలంటే బ్రేక్ ఎప్పుడే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ అప్లై చేయాలి, లైట్ గా ఆపాలి, మళ్ళీ అప్లై చేయాలి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అప్పుడే వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. అండి చూడండి, మా వాళ్ళు ఇద్దరు అనుకున్నారు ఇక్కడ ఎవరు అక్కడ ఎవరు. అక్కడేమో మంచిగా బెడ్ సాఫ్ వేసుకొని మంచిగా అనుకోరు బెడ్. ఇక్కడేమో మా అన్న మంచిగా పడుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి గాన్గాపూర్కి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. తెలంగాణ చెక్ పోస్ట్ దాటి ఒక 40 కిలోమీటర్స్ దూరం వచ్చినాము. ఇక్కడ నుంచి ఒక 100 ఉండొచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఇట్లా ఏం లేదు, మంచిగా సుకూన్ ఉంది. టైం ఇప్పుడు వచ్చేసి పొద్దున 3:30 అవుతుంది. బాగుంటది నైట్ జర్నీ, పెద్ద రిస్క్ ఇట్లా ఏముండదు. మంచిగా డే టైంలో బ్రేక్ తీసుకుంటే నైట్ టైం మంచిగా 5 to 6 అవర్స్ ఈజీగా మంచిగా సింపుల్ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. మహా అంటే DCM లో లారీల కంటే ఏముండదు. వేరే వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ ఏముండవు. పెద్ద పెద్ద వెహికల్స్ వాళ్ళ రూట్ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళ దాంట్లో మనం వెళ్ళిపోవడమే, మనం కరెక్ట్ ఉంటే చాలు. ఇంకోటి మనము 100 110 అంతకు మించి ఎక్కువ పోవడం కరెక్ట్ గానే కాదు, సజెస్టబుల్ గానే కాదు. సో 100 పోతే చాలు. అంతకు మించి మహా అంటే ఏం చేసుకుంటాం, తొందర పోయి మహా అంటే ఒక 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట, అంతకు మించి ఏం పెద్ద తొందరగా ఏం పోనిపో. ఇప్పుడు మేము కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ దాటిన తర్వాత మంచిగా ఫుడ్ తీసుకున్నాము. తీసుకున్నది కూడా 2:30కి ఫుడ్ తీసుకొని స్టార్ట్ అయినాం. 3 o'clock స్టార్ట్ అయినాం. 3 కూడా కాదు, 3:10 3:15 స్టార్ట్ అయినాం. ఇప్పుడు కరెక్ట్ 3:35 అవుతుంది టైం. స్టార్ట్ అయినా వచ్చేప్పటికి వీడియో తీస్తున్నా. మా వాళ్ళు మంచిగా దీన్ని పడుకున్నారు. నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పేసిన, ఇబ్బంది ఏం లేదు, నేను మంచిగా చూసుకుంటా. వెహికల్స్ వెళ్ళే ముందర మీకు ఒక నిమిషం మీకు చూపిస్తా. చూడండి, ఏమైనా వెహికల్స్ ఉన్నాయా? ఖాళీగా ఉంది రోడ్డు, ఏం లేవు, టెన్షనే లేదు. ఆడేనో అవుతుంది వెహికల్. సుకూన్గా 100 కోట్లు ఏముంది. ఇప్పుడు నేను కరెక్ట్ 95 పోతున్నా అంతే. ఏం చేసుకుంటాం ముందర పోయి. మనం పోయే డెస్టినేషన్ టైంతో సంబంధం లేదనుకుంటే ఏం అవసరం ఉంది? సింపుల్ గా సుకూన్ వెళ్ళిపోతే సరిపోతుంది కదా, టెన్షన్ లేదు. చాలా మంది పోతారు ఏమంత అవసరం ఉంది? 150 పోతే ఏమొస్తుంది? మంచిగా 100 110కి క్రూజ్ ఆన్ చేసి వదిలేసినామంటే అది తీసుకోపోతా అంతే. ఇప్పుడు ప్రజెంట్ నేను 100 పోతున్నా, క్రూజ్ ఆన్ చేసిన, అయిపోయి. బ్రేక్ మీద కాలేదు, రేస్ మీద కాలేదు, సుకూన్గా వెళ్ళిపోతుంది. నేను క్రూజ్ ఆన్ చేసి అయిపోయింది. ఇంజన్ ఆల్రెడీ లాక్ అయిపోయింది క్రూజ్ లో. కరెక్ట్ 98కి క్రూజ్ ఆన్ అయిపోయింది, పోతుంది. మనం బ్రేక్ దొక్కుతూనే కానీ క్రూజ్ ఆపుతారు. ఇంకా అదే వెహికల్ ఏదైనా ఆడేస్తుందంటే ఆటోమేటిక్ అడ్డం రాగానే ఆటోమేటిక్ అదే అయిపోతుంది. క్రూజ్ ఆఫ్ చేస్తే జస్ట్ బటన్
మళ్ళీ క్రూజ్ ఆన్ చేస్తుంది, మళ్ళీ ఆన్ అయిపోయింది. ఒక బటన్ చాలు, సెట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ అదే తీసుకోపోతుంది. మీరు చూడండి, మీరు చూస్తున్న వెహికల్ దాంట్లో ఏమైనా వెహికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లారీలు వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతున్నారు, మనం పోయే దాంట్లో మనం పోతే అయిపోతుంది. హారన్ కొట్టి సైడ్ అవసరమే లేదు. మనం వస్తున్నాం, ఓవర్టేక్ చేస్తున్నాం అని జస్ట్ వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. టిప్పర్ కొట్టడమో లేకపోతే హారన్ కొట్టడం అయిపోయా. మనం సైడ్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళు స్లో పోతుంటే నాకు తెలిసి నేను ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నేను కాకపోతే దగ్గర ఉన్నప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా, అక్కడ నుంచి మీరు నెక్స్ట్ వాచ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముంబై హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకు గుల్బర్గ్ రూట్ వస్తుంది. స్ట్రైట్కి వెళ్తేనేమో ముంబై హైవే. ఇక్కడ నుంచి మనము తీసుకుంటే గుల్బర్గా, మన గోవాకి అయ్యే రోడ్ కూడా ఇదే. విజయపురం కూడా ఇదే రోడ్డే. మనం గోవా వెళ్ళాలంటే 2 రోడ్లు ఉన్నాయి. ఇదే రోడ్డుకి వెళ్ళి విజయపురం నుంచి వెళ్ళొచ్చు. విజయపురం నుంచి వెళ్తేనేమో విజయపురం లోపలికి వెళ్ళాం, కానీ బైపాస్ నుంచి వెళ్తే రోడ్డు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, పర్లేదు. కాకపోతే గుల్బర్గా నుంచి విజయపురం కాకుండా వేరే రోడ్కి వెళ్తేనేమో కొంచెం సరిగ్గుంటుంది. నేను గోవాకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక రోడ్ నుంచి వచ్చిన, అది ఇదే రోడే. అంత కంఫర్ట్ లేదు. నేను ఇది అంటే ఇక్కడ కాదు, విజయపురం నుంచి వచ్చిన. నేను ఆ రోడ్ అంతా బాగాలేదు. విజయపురం నుంచి వచ్చిన బాగుండే. గుల్బర్గ్ నుంచి కూడా ఒక రోడ్ నుంచి వచ్చిన, అది రోడ్డు అంత కంఫర్టబుల్గా లేదు. అంతా ఊళ్ళోకి వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చింది. నాకు అంత కంఫర్టబుల్ అనిపించే కదా రోడ్డు. ఊళ్ళోకి వెళ్ళి మంచి ఇది అని అంటారు. గంగాపూర్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నేను కొద్దిసేపు టీ బ్రేక్ కోసం ఆగిన. టైం వచ్చేసి 6 అవుతుంది. మా వాళ్ళేమో ఇంకా పడుకొనే ఉన్నారు. ఇక్కడ పడుకున్నదేమో రంజిత్ చేతిలో పడుకున్నది, అక్కడ పడుకున్నదేమో పురుషోత్తం. అక్కడ 2 సీట్లు ఫోల్డ్ చేసేస్తే మొత్తం 6 ఫీట్ వచ్చేసింది. మనోడు మంచిగా ఆరాం పడుకున్నాడు, మంచిగా బెడ్ వేసినాం దానికి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇది యాక్చువల్గా కొంచెం టెంపుల్ దాటి ముందరకు వచ్చినాము. ఆ టెంపుల్ దగ్గర ఉన్నంత వీడియో నేను రికార్డ్ చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆ టెంపుల్ ఎప్పుడు వచ్చింది ఏందనేది నాకు కూడా సడన్గా గుర్తు రాలేదు. టెంపుల్ వచ్చినప్పుడు నేను కెమెరా ఆన్ చేయలేకపోయింటి. సరే ఎట్లాగో ఇక్కడ నది ఉంది కదా అని చెప్పేసి నదికి మ్యాప్లో చూసుకొని అట్లా వచ్చేసినాం ముందరికి. ఇది వచ్చేసి సంగమము. ఇక్కడ సంగమం దగ్గర ఒకవేళ స్నానం ఇట్లా చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. కానీ ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువ ఉండే. ముంబైలో అటు సైడ్ మహారాష్ట్రలో వర్షాలు బాగా పడుతున్నందుకు ఎండాకాలంలో అంటే మే లాస్ట్ వీక్ అయినా సరే వర్షాలు బాగా పడుతున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ పార్కింగ్ సైడ్ అంటే టెంపుల్ దగ్గరనే పార్కింగ్ ఉంది. ఆ పార్కింగ్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము, జస్ట్ స్నానాలకి ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 300 అడిగిండు. 1 గంటన్నర 2 గంటల వరకు మాకు టైం ఇచ్చిండు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోయాను. బాగుంది, రూమ్లు అయితే మంచిగా ఉన్నాయి.
మీరు కావాలనుకుంటే నైట్ జర్నీ ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇక్కడ రూమ్లో అంటే ఫ్రెష్ అప్ అవ్వడం కోసం పర్సన్కి 100 రూపీస్ అట్లా తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా ఇట్లా రూమ్ తీసుకుంటే స్నానాలకి బాత్రూమ్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా పార్కింగ్ దగ్గర కూడా స్నానాలకు ఉన్నాయి, అక్కడ ఇంకా జస్ట్ తక్కువ తీసుకుంటున్నారు. ఒక స్నానానికి వచ్చేసి 20 రూపీస్ ఏమో. కాకపోతే మాకు అంత నీట్గా అనిపించలేదు, అందుకే మేము మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళి స్నానాలు చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఆ పార్కింగ్ కూడా 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. అక్కడ నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్కి. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ దర్శనానికి ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ లోపల పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ 100 రూపీస్ తీసుకొని దర్శనం దగ్గర నుంచి అంటే కొంచెం బెటర్ దగ్గర నుంచి తీసుకెళ్తామని చెప్పేసి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వదిలేస్తే అక్కడ నుంచి మనం క్యూ లైన్లో లోపలికి వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకా తొందరగా అయిపోవాలంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ ఇంకోటి మెయిన్ దర్వాజా దగ్గర లోపలికి పంపిస్తారు. పర్లేదు, బాగానే ఉంది. రష్ ఎక్కువ ఉంటేనే అట్లా చేయడం బెటర్. లేదనుకుంటేనేమో 100 రూపీస్, కానీ లేదు ఇంకా రష్ తక్కువ ఉంటారంటేనేమో ఇలా డైరెక్ట్ కూడా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఇక్కడ ఈయన మాకు చెప్పేది అయితే రష్ ఎక్కువ ఉంది, 100 రూపాయలు ఇస్తే లోపల తీసుకోపోతా, కాకపోతే 100 రూపాయలు నాకేమి ఇవ్వకండి, అక్కడ అన్నదానికి రప్పించేసేయండి అని అంటున్నారు. మామూలుగా వాళ్ళు కూడా పైసలు తీసుకుని అన్నదానికే తీసుకుంటారు. గణగపూర్లో నరసింహ సరస్వతి దత్తాత్రేయ 2వ అవతారంగా కొలుస్తారు. ఇక్కడ స్వామివారు భక్తులకు పాదక రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి అమావాస్య పున్నమి రోజు మతిస్థిమితం కరెక్ట్గా లేని వాళ్ళకు ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయం అవుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఇప్పుడు వచ్చేసి మేము సంగమం దగ్గరికి వెళ్తున్నాము, భీమా మరియు అమర్జా నదుల సంగమం దగ్గరికి. ఇది వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్నానం ఆచరించి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి అంటుంటారు. ఈ సంగమం దగ్గర కూడా దత్తాత్రేయ స్వామిది గుడి ఉంటుంది. ఇది కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ స్నానం చేసి సంగమంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఈ గుడి వచ్చేసి సంగమం దగ్గర ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది. గానగాపూర్లో దత్తాత్రేయ స్వామి దర్శనం అయిపోయిందండి. ఇంకా అంటే సంగమం దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసి బీదర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు గృహలో నీళ్ళలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఇంకోటి ఆ టెంపుల్ టైమింగ్స్ అనేది ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇదండి, నేను మీ మత్స్యపురం నగేష్ చారి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Da